మిగిలిన వార్తలకు వెళ్తే జగన్ పై మైసూరా చేసిన ఆరోపణలను ఖండించారు వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే టీడీపీ నేతలు చెప్పే మాటల్లా అనిపిస్తున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. జగన్ కు తమ పార్టీ నేతలంటే గౌరవం లేకపోతే తామంతా ఇంకా పార్టీలో ఉండడం అంటున్న పెద్దిరెడ్డితో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. మైసూరారెడ్డి వ్యాఖ్యలపై రేగుతున్న దుమారంపై మనతో మాట్లాడేందుకు వైకాపాకు సంబంధించిన సీనియర్ లీడర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సార్ చెప్పండి, ఇవాళ మైసూరారెడ్డి చేసినటువంటి కామెంట్స్ పైన మీ పార్టీ తరఫున మీరు ఇచ్చేటువంటి రిప్లై ఏంటి? మైసూరారెడ్డి గారు ఈ విధంగా మాట్లాడడం సభ్యతగా అనిపించడం లేదు. ఏదైతే ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా ప్రచారం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు పెద్దలను గౌరవించాడు, ఆయనకు సంస్కారం లేదు, సంస్కారవంతుడు కాదు అని ఏ విధంగా అన్నారు, సేమ్ అదే రిఫ్లెక్ట్ అయ్యే విధంగా తెలుగుదేశం పార్టీ అభిమతాన్ని ఆయన లేఖలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇది పార్టీ వదిలి వెళ్లేవాడు వెళ్ళిపోవచ్చు, కానీ మా నాయకుడి మీద ఈ మాదిరి దుష్ప్రచారం చేయడం అనేది చాలా దురదృష్టకరం. మానవత కోణం లేని వ్యక్తి, ఆయన ఒక మాట మీద నిలబడిన వ్యక్తి, అపరిచితుడైనటువంటి వ్యాఖ్యలు వచ్చాయి. దీనిపై ఏమంటారు? అన్ని వ్యాఖ్యలు కూడా ఖండించాము, ఇందాక కూడా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. అలాంటి విలువలు లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే మేమెవరు కూడా పార్టీలో కొనసాగాం. మేము ఎవరి కోసమో ఇక్కడ పనిచేయడం లేదు. మేము పార్టీలో ఆయన అన్ని విధాలా మాకు గౌరవం ఇస్తా ఉన్నాడు, మాకు విలువ ఇస్తా ఉన్నాడు, మా మాటకు విలువ ఇస్తా ఉన్నాడు. అంచేతే ఈరోజు మేమందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నాం, అండగా ఉంటాం. రేపు ముఖ్యమంత్రి అయ్యేదాకా కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మీద పోరాడతాం. ఢిల్లీలో జరిగినటువంటి అవినీతికి సంబంధించిన బుక్ రిలీజ్ చేశారు చక్రవర్తి అంటే జగన్ రిలీజ్ చేశారు చంద్రబాబుపై. ఎలా ఉంది మీ ఢిల్లీ పర్యటన? పూర్తి స్థాయిలో మీరు అనుకున్న విధంగా సాగిందా? మీ ఢిల్లీ పర్యటన గురించి మీరేమంటారు? మేము పూర్తి స్థాయిలో అందరం కూడా సంతృప్తి చెందినాం ఢిల్లీ పర్యటన గురించి. ఎంచేతంటే మేము అనుకునే దానికంటే కూడా ఢిల్లీలో నాయకులందరూ కూడా ఎక్కువ మా మీద స్పందించారు, ఆసక్తి చూపించినారు. మరి మేము ఆ బుక్ ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో వాస్తవంగా ఏం జరుగుతూ ఉండేది అనేది ఆ బుక్ ద్వారా ప్రతి ఒక్క ఢిల్లీ నాయకుడికి కూడా తెలియవచ్చింది. వెళ్ళేటువంటి ఎమ్మెల్యేలను ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉంటూ వాళ్ళని పార్టీ నుంచి వెళ్లకుండా ఆపే విషయంలో ఫెయిల్ అవుతుందని భావిస్తున్నారు మీరు? ఎందుకని? ఎట్లుందంటే ఇది నేను దొంగ, అదిగో దొంగ దొంగ పోతా ఉన్నాడని చెప్పి అనే పద్ధతి ఉంది. ఈయనేమో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు, డబ్బులతో ఇబ్బంది పెడతా ఉన్నాడు. మరి ఈయనేమో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తాడు అని చెప్పి ఎన్నికల్లో కూడా ప్రచారం చేస్తున్నారు. కానీ ఆ పని చంద్రబాబు నాయుడే చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఈయన గౌరవం మీకన్నా వెళ్ళిపోతా ఉన్నారు ఎమ్మెల్యేలు అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా 20 కోట్లు 30 కోట్లు తీసుకొని వెళ్తా ఉన్నారని చెప్పేది వాస్తవంగా ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు ఒక శాసనసభ్యుడు స్వయంగా చెప్పడం జరిగింది, నాకైతే ప్రపోజల్ వచ్చింది 30 కోట్లు ఇస్తామని చెప్పి, కానీ నేను అలాంటి వాడిని కాదని ఏదో చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ మీరు చూస్తూనే మళ్ళా మమ్మల్ని ప్రశ్నిస్తామంటే మాకు ఇబ్బందిగా ఉంది. మొత్తంగా జగన్ ఢిల్లీ పర్యటన విజయవంతమైంది. మైసూరారెడ్డి అపరిచితుడు అంటూ, అలాగే డబ్బు మనిషి జగన్ అంటూ చేసినటువంటి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తపరుస్తున్నారు. కెమెరామెన్ అంతా సురేష్ ఎన్టీవీ, న్యూ ఢిల్లీ నుంచి.